గుడ్ ఈవినింగ్ ఆల్. రీసెంట్‌గా ఇది ఈపీడీఎస్ సెట్టింగ్స్ కొన్ని చేంజ్ అయినాయి. అంటే కొంతమందికి ఎడ్జ్‌లో ఓపెన్ అవ్వట్లేదు. ఓకే. దీని మీద ఇంతకుముందు మనం వీడియో చేశాము. ఇప్పుడు మళ్ళొకసారి అవి అప్డేట్ అయింది కదా! దాని మీద మళ్ళొకసారి వీడియో చేసి చూపెడుతున్నాను. ముందు ఎడ్జ్ ఓపెన్ చేయండి. ఎడ్జ్ ఓపెన్ చేసిన తర్వాత దీనికంటే ముందు ఫస్ట్ మీ డ్రైవర్ ఏంటి? అంటే మీది ఈ ముద్రనా? లేదా హైపర్ సెక్యూనా? ఒకవేళ ఈ ముద్ర అయితే మీరు ఈ ముద్ర సిగ్నేచర్ డ్రైవర్స్ డౌన్లోడ్ చేసుకోండి, ఇన్‌స్టాల్ చేసుకోండి. లేదా హైపర్ సెక్యూర్ అయితే దాని డ్రైవర్స్ ఇన్‌స్టాల్ చేసుకోండి. అది దాని డ్రైవర్స్ ఇన్‌స్టాల్ చేసుకోండి. ఓకే. అది ఆ డ్రైవర్స్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఈపీడీఎస్ ఓపెన్ చేయండి ముందు. ఈపీడీఎస్ ఓపెన్ చేసుకున్నారుగా, దీంట్లో డిజిటల్ టోకెన్ రిక్వైర్మెంట్ సాఫ్ట్‌వేర్స్ ఇది డౌన్లోడ్ చేసుకోండి ఇది. ఓకే. మనకి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంకా ఏం చేయండి, ఇది డౌన్లోడ్ రిక్వైర్మెంట్ సాఫ్ట్‌వేర్స్ ఇది డిజిటల్ టోకెన్ రిక్వైర్మెంట్స్ ఉంది కదా, ఈ ఫోల్డర్‌ని డబుల్ క్లిక్ చేయండి. మళ్ళీ వస్తుంది, మళ్ళీ డబుల్ క్లిక్ చేయండి. ఈ 2 అప్లికేషన్స్ ఇన్‌స్టాల్ చేసుకోండి ఫస్ట్. డాట్ నెట్ పిక్సెల్, ఎన్ఐసి ఏపీ డిజైన్ ఇది. తర్వాత ఈ పీడిఎఫ్ ఫాలో కావాలి. ఈ పీడిఎఫ్‌కి ఇంకా ఇంకో ఆప్షన్ ఇప్పుడు రీసెంట్‌గా అప్డేట్ అయింది. ఈ పీడిఎఫ్ దీంట్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. దీనికి ఇంకొక ఆప్షన్ యాడ్ అయింది. అది నేను ఒకసారి చేసి చూపెడతాను నేను. ఓకే. ఇప్పుడు మనము ఈ ముద్ర లేదా హైపర్ సెక్యూర్ డ్రైవర్స్ డౌన్లోడ్ చేసుకున్నాము. తర్వాత ఈ డిజిటల్ టోకెన్ రిక్వైర్మెంట్ సాఫ్ట్‌వేర్స్ ఇన్‌స్టాల్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఇంటర్నెట్ ఆప్షన్స్‌కి రండి. ఇక్కడ డైరెక్ట్ మీకు ఈ సెర్చ్ దాంట్లో ఇక్కడ ఇంటర్నెట్ ఆప్షన్స్ కొట్టండి. ఇది వస్తది. ఇది ఓపెన్ చేసుకోండి. ఇది ఓపెన్ చేసుకొని అడ్వాన్స్డ్‌కి వెళ్ళండి. అడ్వాన్స్డ్‌కి వెళ్ళి మొత్తం ఒకసారి రీస్టోర్ కొట్టండి ఒకసారి. లేదా రీసెట్ కొట్టండి. రీసెట్ లేదా సెక్యూరిటీలో కూడా రీసెట్ ఆల్ జోన్స్ ఉంది కదా, రీసెట్ కొట్టండి ఒకసారి. ఓకే. రీసెట్ కొట్టి అప్లై చేసి ఓకే కొట్టండి. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి ఇంటర్నెట్ ఆప్షన్స్. ఓకే. ఫస్ట్ డ్రైవర్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏది ఈ ముద్ర లేదా హైపర్ సెక్యూర్ అది ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఈ ఈపీడీఎస్ డిజిటల్ టోకెన్ డ్రైవర్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఏది ఇంతకుముందు చెప్పిన 2. తర్వాత ఇది ఫాలో అవ్వాలి. మీరు ఇది ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు మీరు అది డిజిటల్ టోకెన్ పెట్టే ఉంచండి. ఓకే. రైట్. ఇక్కడ సెక్యూరిటీలో కస్టమ్ లెవెల్‌లో మీరు ఇది కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇనిషియలైజ్ అండ్ స్క్రిప్ట్ యాక్సెస్ కంట్రోల్స్ ఉంది కదా, ఇది ప్రాంప్ట్‌లో పెట్టుకోవాలి. ఓకే. యెస్. ఇది 3 ఈ రెండిటికి కూడా లోకల్ ఇంటర్నెట్‌కి కూడా ఇది మీడియం పెట్టుకోండి. కస్టమ్ లెవెల్‌లో కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇనిషియలైజ్ స్క్రిప్ట్ యాక్సెస్ కంట్రోల్స్ ఉంది కదా, అది ప్రాంప్ట్‌లో పెట్టుకొని ఓకే కొట్టండి. ట్రస్టెడ్ సైట్ సేమ్ అంతే. కస్టమ్ లెవెల్ ఇనిషియలైజ్ స్క్రిప్ట్ యాక్సెస్ కంట్రోల్స్ ప్రాంప్ట్. ఓకే. యెస్. ఈ ట్రస్టెడ్ సైట్స్‌లో ఈ ఈపీడీఎస్ సైట్ ఉండాలి మనది. ఓకే. ఇక్కడ పెట్టుకొని హెచ్‌టిటిపిఎస్ ఇది యాడ్ చేసి పెట్టండి. ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి పెడుతుంది. ఈపీడీఎస్‌ను ఈ పాస్ 2 యాడ్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇది కొత్త ఆప్షన్ ఇది అడ్వాన్స్డ్‌లో సెక్యూరిటీలో ఈ సెక్యూరిటీగా ఉంది కదా, దీంట్లో ఇది ఎస్ఎస్ఎల్ కూడా చెక్ పెట్టాలి. ఓకే. ఇక్కడ టీఎల్ఎస్ ఉంది కదా, టీఎల్ఎస్ అన్నీ చెక్ పెట్టుకోండి. అట్లనే ఎస్ఎస్ఎల్ కూడా చెక్ పెట్టుకోండి. చెక్ పెట్టుకొని అప్లై చేయండి. ఓకే.
ఇప్పుడు ఈ ఎడ్జ్ సెట్టింగ్స్‌కి రండి. ఎడ్జ్‌లో ఈ సెట్టింగ్స్ ఉంది కదా! సెట్టింగ్స్ వచ్చిన తర్వాత ఇక్కడ డిఫాల్ట్ బ్రౌజర్ ఉంది కదా! డిఫాల్ట్ బ్రౌజర్‌లో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ కంపాటిబిలిటీతో ఇది ఉంది కదా! లైక్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, ఓపెన్ సైట్స్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. ఓన్లీ ఇది ఇన్‌కంపాటిబుల్ సైట్స్ పెట్టండి. ఇన్‌కంపాటిబుల్ సైట్స్ ఉందని పెట్టండి. ఒకవేళ ఈ ఆప్షన్ లేకపోతే ఆల్వేస్ ఉంటుంది, లేదా అలో అని ఉంటుంది. అలో పెట్టండి. ఒకవేళ ఇవి లేకపోతే, ఈ ఇన్‌కంపాటిబుల్ సైట్స్ ఓన్లీ లేకపోతే అలో అని ఉంటుంది. అలో కొట్టండి. ఓకే. ఇక్కడ అలో సైట్స్ టు బి రీలోడెడ్ ఇన్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ మోడ్ ఉంది కదా! ఇది అలో కొట్టండి. బై డిఫాల్ట్ ఉంటుంది, లేదా డోంట్ అలో అని ఉంటుంది. ఇది మీరు అలో చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడే సైట్ ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేసేటప్పుడు మీరు ఒకసారి అడ్రస్ బార్ చెక్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడప్పుడు ఇక్కడ ఇది హెచ్‌టిటిపిఎస్ వచ్చింది కదా! దీని పక్కన ఇట్లా డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇట్లా వస్తుంది. ఓకే. ఈ హెచ్‌టిటిపిఎస్, డబ్ల్యూడబ్ల్యూ ఇట్లా ఈ 2 పక్కన ఉండొద్దు. హెచ్‌టిటిపిఎస్ ముందు ఈ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇది తీసేయాలి. హెచ్‌టిటిపిఎస్ నుంచి ఇవి ఇంతే ఉంటుంది. అది కరెక్ట్ ఉందో లేదో చెక్ చేసుకోండి ఆ అడ్రస్ బార్. ఓకే. ఇప్పుడు ఇది బై డిఫాల్ట్‌గా ఎడ్జ్‌లో ఓపెన్ అయింది. దీన్ని మనము ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌లోకి మార్చుకోవాలి. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా! ఇక్కడ మనకు బటన్ ఉంటుంది. బటన్ లేనప్పుడు ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా! 3 డాట్స్‌లో ఇక్కడ కింద రీలోడ్ ఇన్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ మోడ్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేసినప్పుడు ఇట్లా మీకు ఇట్లా వస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుందిగా ఈ సింబల్, అంటే ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ మోడ్‌లో ఓపెన్ అయిందన్నట్టు. ఇవేమి చెక్ చేయకండి. ఇక ఇది మీరు ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు కంపాటబుల్ ఇది చెక్ చేస్తే ఇక్కడ సైట్ మళ్ళీ మారుతుంది, ఇట్లా షేప్ అవుట్ అవుతుంది. ఓకే. ఇట్లా షేప్ అవుట్ అయినప్పుడు ఇది చెక్ చేసుకోండి. సారీ, ఇక్కడ ఇది అన్చెక్ చేయండి. ఇప్పుడు క్లియర్గా ఉంటుంది. ఓకే. ఎప్పుడైనా కూడా అన్చెక్ అయి ఉండాలి, చెక్ మార్క్ చేసుకోవాలి. డన్. లాగిన్ అండి. ఓకే. ఇట్లా వచ్చింది కదా! యాక్ట్ చేసుకుంటూ ఎస్ కొట్టాడు. ఎస్ కొట్టండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఒకసారి డిజిటల్ టోకెన్ డ్రైవర్స్ ప్రాపర్గా ఇన్‌స్టాల్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ యూజర్స్ వచ్చిన తర్వాత అది మీకు ఎట్లా తెలుసా అంటే, యూజర్స్కి వచ్చిన తర్వాత ఇది గెట్ డిజిటల్ టోకెన్ ఉంది కదా! దీనికి వెళ్ళండి. వెళ్ళి ఈ టైంలో మీరు అది డిజిటల్ టోకెన్ సిస్టమ్కి పెట్టే ఉంచాలి. ఇక్కడ లేకపోతే రాదు. ఓకే. ఇక్కడ గెట్ డీటెయిల్స్ ఉంది కదా! గెట్ డీటెయిల్స్ క్లిక్ చేయండి. ఎస్. మీ దొంగల డిజిటల్ టోకెన్‌ది డీటెయిల్స్ వస్తది. ఇక్కడ మీకు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3, 4 ఉన్నాయనుకోండి డిజిటల్ టోకెన్స్. ఇక్కడ మీకు మోర్ చాయిసెస్ ఉంటాయి. ఆ మోర్ చాయిసెస్ మీద సెలెక్షన్ చేసుకొని, అది మోర్ చాయిసెస్ మీద క్లిక్ చేసుకొని మీది ఏదైతే పెట్టిండ్రో ఆ డిజిటల్ టోకెన్‌ని సెలెక్షన్ చేసుకోండి. ఓకే. లేదు మీకు ఆ సర్టిఫికేట్స్ అవసరం లేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాత తహసీల్దార్ ఉన్నాడనుకోండి. పాత తహసీల్దార్‌ది మన సర్టిఫికేట్ దీంట్లో ఉంటది కదా! అది తీసేసి ఇప్పుడున్న తహసీల్దార్‌ది సర్టిఫికేట్ ఇందులో చేసుకోవడానికి ఇంటర్నెట్ ఆప్షన్స్‌లోనే ఆప్షన్ ఉంటది. ఈ ఇంటర్నెట్ ఆప్షన్స్ ఉంది కదా! దీంట్లో కంటెంట్‌లో సర్టిఫికేట్స్. ఇప్పుడు ఇక్కడ ఏవైతే విజిబుల్ ఉంటాయో అవి మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఏది ఇక్కడ ఈ గెట్ డీటెయిల్స్ కొట్టినప్పుడు. ఓకే. దీంట్లో ఏదైతే అవసరం లేదో అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఎవరైనా తహసీల్దార్ వెళ్ళిపోయాడు అనుకోండి, అతనిది రిమూవ్ చేసేయండి ఇక్కడ. సెలెక్షన్ చేసి రిమూవ్ చేసేయండి అవసరం లేకపోతే. ఓకే. ప్రెజెంట్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళది మాత్రమే ఉంచుకోండి. అంతే. ఓకే. ఇది ప్రాసెస్. మీ ప్రాసెస్ అర్థమైందిగా. ఫస్ట్ ఆ డ్రైవర్స్, టోకెన్ డ్రైవర్స్ ఏది ఈ ముద్ర లేదా హైపర్ సెక్యూర్ అవి ఇన్‌స్టాల్ చేసుకోవాలి డ్రైవర్స్. దాని తర్వాత ఈ డిజిటల్ టోకెన్ ఈపీడీఎస్‌ది డిజిటల్ టోకెన్ సాఫ్ట్‌వేర్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దాని తర్వాత అవి ఇంటర్నెట్ ఆప్షన్స్. ఇంటర్నెట్ ఆప్షన్స్‌లో ఆ సెట్టింగ్స్. ఓకే. ఇది ఫాలో అయితేనే మీకు ఇది ఓపెన్ అవుతది.
థ్యాంక్ యూ.